స్నాక్స్ తీసుకొనిరా. ఏంటి బాబాయ్, నాకు చెప్పకుండానే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసావు? ఏయ్ కబడ్డీ జాంకాయ్ నువ్వా? ఏయ్ కొట్టానంటే దవడ వాచిపోద్ది. నా పేరు జామకాయ ఆవకాయ కాదు, అంజలి. అమ్మా అంజలి, నువ్వెందుకు వచ్చావమ్మా? వెళ్ళమ్మా. వెళ్తాను బాబాయ్, వెళ్తాను. వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి కదా. ఈవిడ పెళ్లి కొడుకు అమ్మ, ఈయనేమో పెళ్లి కొడుకు నాన్న. నువ్వే నా పెళ్లి కొడుకువి. కంగ్రాట్స్. ఎలా ఉన్నావు? బాగున్నావా? పెళ్లి కూతురు నచ్చిందా? ఇంకా ఏంటి? పెళ్లి కొడుకు నేను కాదు, వాడు. అయ్యయ్యో, నువ్వా పెళ్లి కొడుకువి? ఏంటమ్మా అంజలి, ఏం చేస్తున్నావు అమ్మా? మర్యాద బాబాయ్, ఏంటి నువ్వు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నా లవ్వర్. ఏయ్ చెప్పలేదా వీళ్ళకి? దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏయ్ చెప్పమంటే చెప్పు. అమ్మా అంజలి, నువ్వు వెళ్ళమ్మా. వెళ్తాను బాబాయ్, వచ్చిన పని ఇంకా అవ్వలేదు కదా. దురద పెడుతుంది. అవునరా, నాకు కూడా దురద పెడుతుంది. అంకుల్, ఈ తింగరదాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ చేసుకున్న 3వ రోజే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. ఏయ్ పోరా, పోవే. నా గురించి మాట్లాడేవంటే. బావగారు బావగారు, నేను చెప్పే మాట వినండి. అమ్మా అంజలి, మంచి సంబంధం చెడగొట్టావు కదమ్మా. ఇది మరీ బాగుంది. మంచి బేరం వచ్చింది కదా అని పాడి గేదెను అమ్మేసినట్టు మంచి సంబంధం వచ్చింది కదా అని దీన్ని అమ్మేస్తారా? గేదెకి మనిషికి తేడా లేదా మీకు? అమ్మేయడం ఏంటమ్మా? పెళ్లి చేయడం అంటే అమ్మాయిని పంపించేయడం. ఇది అమ్మేయడం కాకపోతే ఇంకేంటి? ఈ వయసులో దీనికి పెళ్లి అవసరమా? బాగా చదువుకుంటుంది, ఇంకా పై చదువులు చదవాలనుకుంటుంది. చదువుకోనివ్వండి బాబాయ్. చదువుకుంది చాలమ్మా. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ మాత్రం చదువులు చాలు. అందరూ మీలా ఆలోచిస్తే ఏ ఆడపిల్ల పై చదువులకి వెళ్ళదు. కన్నవాళ్ల బరువు బాధ్యతలు నీకేం తెలుసమ్మా? మంచి అమెరికా సంబంధం అమ్మా. మళ్ళీ అటువంటి సంబంధం రాదు. అమెరికా సంబంధం అయితే మీ అమ్మాయి సుఖపడిపోతుందా? ఏ సంబంధం వచ్చిందనేది కాదు బాబాయ్, ఎంత సంతోషంగా అమ్మాయి ఉంటుందనేదే ముఖ్యం. ఈ రాజశేఖర్ కాలనీలోనే గౌరీ చదువుల్లో నెంబర్ 1. మీరింకా చదివిస్తే ఈ జిల్లాకే ఫస్ట్ వస్తుంది. మీరిప్పుడు కోరుకోవాల్సింది అమ్మాయి చదివే కానీ పెళ్లి కాదు. బాగా చదువుకున్న అమ్మాయికి మంచి సంబంధాలు ఎందుకు రావు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మరి నువ్వెందుకు చదువుకోలేదమ్మా? నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాలాంటి పరిస్థితి గౌరీకి రాకూడదని కోరుకుంటున్నాను. బాబాయ్, గౌరీ చదువుల్లో ఫస్ట్ వచ్చినట్టు జీవితంలో కూడా ఫస్ట్ వస్తుంది. తల్లిదండ్రులుగా మీరు గర్వించేలా పేరు తెస్తుంది. గౌరీ మీద నాకున్న నమ్మకం మీకెందుకు లేదు? 5 ఏళ్ల దాకా అసలు పెళ్లి మాట ఎత్తకండి. ఇది ఈ అంజలి ఆజ్ఞ అంతే. శివంగి ఆజ్ఞ. గౌరీ, నీకేం భయం లేదే. నువ్వు బాగా చదువుకో, నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ శివంగి సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. రా. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? గెట్ టుగెదర్ పార్టీ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళరా. పెద్దమ్మా, వెళ్ళొస్తానని చెప్పడానికి నేను పిలవలేదు. నాకు 20,000 కావాలి. 20,000? పార్టీ నువ్విస్తున్నావా? నేను కాదు, మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఇస్తున్న పార్టీకి నువ్వు డబ్బు తీసుకెళ్ళడం ఏంటి?
పబ్కి వెళ్తున్నావు కదూ? నీకు మీ అమ్మ దగ్గర లేని స్వతంత్రం నా దగ్గరుంది. నీ సంగతి నాకు తెలుసు కదా. ఇప్పుడే వస్తా. మా మంచి పెద్దమ్మ. థ్యాంక్ యూ. రవి, తెల్లవారి వరకు ఉండద్దు, త్వరగా వచ్చేసి. జాగ్రత్తగా ఉండు. నువ్వెక్కడికి వెళ్ళావని మీ అమ్మ అడిగితే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావని చెప్తానులే. నువ్వేదో ఒక రకంగా మేనేజ్ చేస్తావని నాకు తెలుసు పెద్దమ్మ. వస్తాను. దీని ఫేస్ చూస్తేనే నా మూడంతా పాడైపోతుంది. ఎవరికే భోజనం తీసుకెళ్తున్నావు? ఇంకెవరికి తీసుకెళ్తుంది? నడవలేక కదలలేక ఓ మూలను కూర్చుంది చూడు, ఆ ముసలి దానికోసమే తీసుకెళ్తుంది. పోయే కాలం దగ్గర పడిందని తెలిసి కూడా అదెందుకు బతుకుతుందో, టైం బాగాలేదని తెలిసి కూడా ఇదెందుకు బతుకుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరికి తిండి వేస్ట్. వెళ్ళు. ఆగు. నాకు నువ్వు ఎదురు పడితేనే పార్టీ అంతా అప్సెట్ అయిపోతుంది. వెనక్కి వెళ్ళు. చెప్పేది నీకేనే. వెళ్ళవే. ఆల్రెడీ ఎదురు పడింది కదా, ఎందుకు వెళ్ళమంటున్నావు? పెద్దమ్మ, నీకు అర్థం కాలేదు కదూ? షార్ట్ చూడు, అర్థం అవుతుంది. ఇప్పుడు రావే. రా. ఏంటి ఆ నడక? సరిగ్గా నడవడం కూడా రాదా? సాంబార్ నా కాలు మీద పడేసావు. సాంబార్ కాలు మీదే కదా పడింది, తుడిస్తే పోతుందిలే. అలా చూస్తూ నిలబడ్డావేంటే? అర్జెంటుగా నా కాలు తుడు. పార్టీకి వెళ్ళాలి. ఆ ఏడుపేంటి? నిన్ను మేమేదో టార్చర్ పెట్టేస్తున్నట్టుగా రెడీమేడ్గా అలా ఫేస్ పెట్టేస్తావేంటి? కాలు తుడిస్తే నువ్వేమైనా అరిగిపోతావా? నీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? తుడు. నా టైం కిల్ చేయకే. త్వరగా తుడు. ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఒంటి మీద చున్నీ ఉందిగా, దాంతో తుడు. ఆ తర్వాత దుక్కోవచ్చులే.
చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయరాలనైపోయానమ్మా, నిస్సహాయరాలనైపోయాను. నర్మదా ఏం చేస్తున్నావు? పైకిలే. ఏం లేదు అర్జున్, ఈ తింగర్ది నా కాలుపై సాంబార్ పడేసింది. తన వల్ల పడిందేమో అని ఫీల్ అయిపోయి తనే తుడుస్తుంది అంతే. నర్మదని చూస్తే నాకు అలా అనిపించడం లేదు. వచ్చాడండి హీరో గారు కాపాడడానికి. పెద్దమ్మా, నర్మదని ఈ హీరో గారు కాపాడేస్తారు. చప్పట్లు కొట్టు. నర్మదా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కాలు మీద పడితే నువ్వు క్లీన్ చేసుకోవచ్చు కదా, దానికి నర్మద చేత క్లీన్ చేయించడం ఎందుకు? నర్మద మీ కళ్ళకు పనిపిల్లలా కనిపిస్తుందా? తను బాధపడుతుందని మీకు అనిపించడం లేదా? ఆడపిల్లలు వాళ్ళు ఎన్నో అనుకుంటూ ఉంటారు, మధ్యలో నీకెందుకు? వెళ్ళి పని చూసుకో. లేదత్తయ్య, నేను హర్ట్ అయ్యాను. రవి, నువ్వు ఇలా చేయడం తప్పు. ఇంకొకసారి రిపీట్ చేయకు. నన్ను వార్న్ చేస్తున్నావా? నా మీద నీకేం అధికారం ఉందని? బీ ఇన్ యువర్ లిమిట్స్. చిన్నప్పుడు దీంతోనూ చచ్చిన ఆ సావిత్రి కూతురుతోనూ కలుసున్నావని ఆ అటాచ్మెంట్ కొద్ది దాన్ని వెనకేసుకొస్తున్నావా? ఎప్పుడైనా దాని ఫేస్ చూసావా? దిష్టి గుమ్మడికాయలా ఉంటుంది. ఇంటి బయట ఉండాల్సిన దాన్ని పోనీలే అని దయదల్చి ఇంట్లో ఉండనిచ్చాం. దానికి సంతోషించు. కరెక్ట్ గా చెప్పావమ్మా. రవి, నువ్వన్నా ఈ కుటుంబం అన్నా నాకు చాలా అభిమానం ఉంది. నీ బిహేవియర్ని చేంజ్ చేసుకోకపోతే నా ఒపీనియన్ మారిపోతుంది. ప్లీజ్ అలాంటి పరిస్థితి రానివ్వకు. బామర్ది, నీ సోది వినే టైం నాకు లేదు. నాకు లేట్ అవుతుంది, నన్ను వెళ్ళని. బాయ్ పెద్దమ్మా. జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చేసేయ్. ఓకే. చూడు అర్జున్, నర్మద గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు. వెళ్ళు వెళ్ళు. జేజమ్మా, భోంచే. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మార్నింగ్ ఎప్పుడో తిన్నావు, అది కూడా బలవంతంగా తినిపిస్తేనే తిన్నావు. మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నావేంటి జయజమ్మ? వేళకు భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? భవిష్యత్తు గురించి చింతలేని దాన్ని నా ఆరోగ్యం ఏమైపోతే ఏంటమ్మా? నా బాధంతా నీ గురించే. నా గురించా? నాకేమైంది జయజమ్మ? నేను బానే ఉన్నాను. నా గురించి నువ్వెందుకు బాధపడ్డావు? నువ్వు ఎలాంటి బాధపడొద్దు. తల్లి మనసుకు బిడ్డ ఆకలే కాదమ్మా, బిడ్డ మనసులో బాధ కూడా అర్థమవుతుంది. నీ గుండెలోని బాధ నీ కళ్ళలో నేను చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా? నేనేం బాధపడడం లేదు జయజమ్మ. నాకేదైనా బాధ అనిపిస్తే చెప్పుకోవడానికి నువ్వున్నావు కదా. అలాంటిదేమైనా ఉంటే చెప్తానులే. ముందు నువ్వు అన్నం తిను. కింద జరిగిందంతా నాకు అర్థమైందమ్మా.
కానీ ఆ విషయం నువ్వు నాతో చెప్పట్లేదు. చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక నీ కడుపులోనే దాచుకుంటున్నావు కదూ. నీ గురించి నాకు బాగా తెలుసమ్మా. కానీ ఇలా ఎన్నాళ్ళు కన్నీళ్లు దిగమింగుతూ కడుపుని చెరువుగా మార్చుకుంటూ ఇంకా ఇలా ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళు? ఏ మనిషికైనా పుట్టుక దేవుడిచ్చిన వరం కావాలి గాని శాపం కాకూడదు. సావిత్రమ్మమ్మ దూరమైనప్పటి నుంచి ఇలాంటి అవమానాలు నువ్వు భరిస్తూనే ఉన్నావు. అదే సావిత్రమ్మమ్మ బతికుంటే నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకునేది. ఆ అదృష్టం నీకు లేకపోయిందమ్మా. దర్జాగా బతకాల్సిన నువ్వు బానిసలా బతుకుతున్నావు. ఏం పాపం చేసుకున్నానో గాని చివరి దశలో ఆ దేవుడు నన్ను కుర్చీకే పరిమితం చేశాడు. నువ్వు పడే కష్టాలు చూడడం తప్ప నీ కన్నీళ్లు తుడిచే శక్తి నాకు ఇవ్వలేదమ్మా. జయజమ్మ, నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకు ఇవన్నీ అలవాటుగా మారిపోయాయి. నా గురించి నువ్వేం బాధపడకు. ముందు అన్నం తిను, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నాకొద్దమ్మా. వద్దంటే కుదరదు. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. అమ్మా నర్మదా,